సుగాలి ప్రీతి కేసులో కీలక పరిమాణం. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. దర్యాప్తును సిబిఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలే ఏకైక ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక. 2 రోజుల పాటు సాగిన సుదీర్ఘ సమీక్షా సమావేశం. పనితీరు, విధేయత, వయసుపై పార్టీ అధిష్టానం ఆరా. పారదర్శకంగా జాబితా పంపాలని అమిత్ షా ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై కీలక నివేదికలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. జస్టిస్ పిసి ఘోష్, ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల సేకరణ. కేసు నమోదుకు కేంద్రం, గవర్నర్ అనుమతులు కీలకం. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ కు ఎదురు దెబ్బ. 793 కోట్ల రూపాయల ఆస్తుల జప్తును సమర్థించిన అడ్జుకేటింగ్ అథారిటీ. ఈడీ చర్యను సవాల్ చేసిన దాల్మియా అభ్యర్థన తిరస్కరణ. అసెంబ్లీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై దేవినేని అవినాష్ ఆగ్రహం. సభలో సభ్యత లేకుండా జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేయటని వ్యాఖ్యానించారు. బసవతారకం ఆసుపత్రికి జగన్ ఎంతో చేశారన్న అవినాష్. జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్. బ్రాండెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటన. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు. ట్రంప్ నిర్ణయంతో భారత ఫార్మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం. జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు జోరు. 25% పైగా పెరిగిన ఈ కామర్స్ అమ్మకాలు. ఆర్బీఐ గణాంకాలతో వెల్లడైన వివరాలు. భారీగా పెరిగిన క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం. ఒక్కరోజే 11 లక్షల కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక పరిణామం. కేసులో దోషిగా తేలిన అస్తుల్లా అఖ్తర్ ఉరిశిక్ష అమలుపై తాత్కాలికంగా స్టే విధించిన సుప్రీంకోర్టు. నిందితుడి ప్రవర్తన, మానసిక స్థితిపై నివేదికలు కోరిన ధర్మాసనం. కోవిడ్ తర్వాత ఏళ్ల తరబడి వాసన పసిగట్టే శక్తి తగ్గుదల సమస్య ఉన్నట్టు చాలా మందికి తెలియడం లేదని అధ్యయనంలో వెల్లడి. వాసన సమస్య ఉందని చెప్పిన వాళ్ళు 80% మందికి పరీక్షల్లో నెగిటివ్. కోవిడ్ తర్వాత వాసన పరీక్షలు తప్పనిసరి చేయాలని నిపుణుల సూచన. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తీవ్ర కలకలం రేపింది. గట్కేసర్ రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేసిన పోలీసులు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, జీఆర్పీ ప్రత్యేక బృందాలు. ప్రతి బోగిలో ప్రయాణికుల లగేజీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.